15 ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లట. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారట. అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, జీపీ భవనాలు ఉండాలి. తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం. పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెలంగాణలో ఆగస్టు 15వ తేదీ నుంచి చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని, అర్హుల గుర్తింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికులందరికీ ఇవ్వాలని సూచించారు. థలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు సైతం మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే ఎలాంటి జాప్యం లేకుండా వారి భార్యలకు తక్షణమే పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపైన మంత్రి సీతక్కతో కలిసి సమీక్షించిండట. సో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్స్ వస్తాయట. అసలు దీనికి ప్రోగ్రామ్ ఎందుకు? ఇప్పుడు 60 ఏళ్ళు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, 60 ఇయర్స్ దాటిన తర్వాత గీత కార్మికులు, నేత కార్మికులు అయితే వాళ్ళకి ఒక ఏజ్ ఉన్నది. దివ్యాంగులకి, భర్తలు చనిపోయిన భార్యలకి ఇమీడియట్గా ఇప్పుడు మీరు వాళ్ళ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగానే వెళ్ళి అప్లై చేసుకోగానే పెన్షన్ రావాలా. వెంటనే ఎంఆర్ఓ, ఆ సంబంధిత అధికారులు విచారణ జరిపి అవును నేను అర్హుడే అన్నప్పుడు పెన్షన్ వచ్చేస్తుంది. దీనికి సపరేట్ ఒక ప్రోగ్రాం పెట్టి దాన్ని ఒక ఈ మాబ్ లాగా తయారు చేసి మేమేదో పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పుకోవడం దేనికి? ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ కదా. వాళ్ళు ఎందుకు నెలల తరబడి వెయిట్ చేయాలా? ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో కూడా జరిగింది. ఏ ఎలక్షన్స్ ఉంటే కొత్త పెన్షన్లు ఇచ్చుడు, అది రాజకీయం అనమాట. దాని ద్వారా ఓట్లు, ప్రజల్లో మేము ఏదో చేసినామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం. తర్వాత చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి లాస్ట్ సంవత్సర కాలంలో మేము పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ఇంతమంది అని మీటింగ్ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? 15 ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లట. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారట. అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, జీపీ భవనాలు ఉండాలి. తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం. పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెలంగాణలో ఆగస్టు 15వ తేదీ నుంచి చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని, అర్హుల గుర్తింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికులందరికీ ఇవ్వాలని సూచించారు. థలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు సైతం మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే ఎలాంటి జాప్యం లేకుండా వారి భార్యలకు తక్షణమే పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపైన మంత్రి సీతక్కతో కలిసి సమీక్షించిండట. సో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్స్ వస్తాయట. అసలు దీనికి ప్రోగ్రామ్ ఎందుకు? ఇప్పుడు 60 ఏళ్ళు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, 60 ఇయర్స్ దాటిన తర్వాత గీత కార్మికులు, నేత కార్మికులు అయితే వాళ్ళకి ఒక ఏజ్ ఉన్నది. దివ్యాంగులకి, భర్తలు చనిపోయిన భార్యలకి ఇమీడియట్గా ఇప్పుడు మీరు వాళ్ళ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగానే వెళ్ళి అప్లై చేసుకోగానే పెన్షన్ రావాలా. వెంటనే ఎంఆర్ఓ, ఆ సంబంధిత అధికారులు విచారణ జరిపి అవును నేను అర్హుడే అన్నప్పుడు పెన్షన్ వచ్చేస్తుంది. దీనికి సపరేట్ ఒక ప్రోగ్రాం పెట్టి దాన్ని ఒక ఈ మాబ్ లాగా తయారు చేసి మేమేదో పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పుకోవడం దేనికి? ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ కదా. వాళ్ళు ఎందుకు నెలల తరబడి వెయిట్ చేయాలా? ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో కూడా జరిగింది. ఏ ఎలక్షన్స్ ఉంటే కొత్త పెన్షన్లు ఇచ్చుడు, అది రాజకీయం అనమాట. దాని ద్వారా ఓట్లు, ప్రజల్లో మేము ఏదో చేసినామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం. తర్వాత చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి లాస్ట్ సంవత్సర కాలంలో మేము పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ఇంతమంది అని మీటింగ్ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు?